ఓ 10 రోజులైతే 33 జిల్లాలకెంచి పతొక్క తొవ్వ ఆ జాతరకే. మనమేంది ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకెళ్ళి కూడా శీతం వస్తారు. బస్సులు, కార్లు, డీసీఎంలు కట్టుకొని 2-3 రోజులు ఆన్నే ఉండి మంచిగా దర్శనాలు చేసుకొని వండుకొని తిని తాగి మనసు తృప్తి చేసుకొని ఇంటి బాట పడతారు. ఆవ్ మేడారం జాతర గురించే. ఈ తాపకు ఇంకింత జోరుంటది పక్కా. ఏహే ఎక్కడిది మేడారం జాతర సాగినట్టే ఉందనుకో రాదుర్రి. ఎక్కడెక్కడికి వెళ్ళి సీతమ్మ మంది వస్తున్నారు. పండుగ తాతీలు దొరికేట వరకు చాలా మంది తల్లుల దర్శనానికి వస్తుర్రు అన్నట్టు. ఇంకో దిక్కు డెవలప్ చేస్తారు కాబట్టి ముందే చూద్దామని వచ్చేటోళ్ళు బొచ్చడు మంది. జంపన బాగుల తానాలు, బంగారం మొక్కులు, గద్దెల కాడ చీర సారెలు. మళ్ళీ అప్పుడు వచ్చి దర్శించుకోగలుగుతామో లేదో అనే ఉద్దేశంతో ముందస్తుగా ఈ రోజు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అప్పుడు చాలా అసలు ఉండడానికి వీలు లేకుండా కనీస వసతులు కరువై ఉంటుండే. మరియు ఇప్పుడైతే చాలా అంగరంగ వైభవంగా మెరుగులు దిద్దుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. వచ్చినప్పుడల్లా మా మొక్కులు ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంది. సమ్మక్కకైనా సార్లమ్మ తల్లికైనా బంగారం సమర్పిస్తున్నారు. తొందరలోనే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయితే ఇంకా బాగుండదని. మొక్కులు అని అంటే బంగారం రూపంలో మనం చెల్లించుకుంటాం. బొట్టు, పసుపు, కుంకుమ, పువ్వులు వీటిని మనం సాంప్రదాయకంగా పవిత్రంగా కొలుస్తాం కాబట్టి అమ్మవార్లు అంటే నాకు చాలా ఇష్టం. బంగారము చెల్లించుకున్నాము, అటగోసి పండుగ చేసుకుంటాం. తినవలసిందే. మేడారములా మాకు సత్యం ఉన్నది తల్లి. మాకు అనుకున్న కోరికలు నిలవేరుతున్నాయి. అందుకోసమే నా ఫ్యామిలీతోటి నా కుటుంబాన్ని తీసుకొని నా పిల్లలెత్తు బంగారం తీసుకొని వచ్చిన సార్. నేను కొంచెం జనం రద్దీ తక్కువ ఉంటది కాబట్టి ముందే వచ్చేసిన. ఇంకా ముందు బాగుంటది. ఎట్లుంది ఈసారి జాతర అంతా చూస్తే ఇక్కడ చాలా మారింది, మార్పిడి అంతా మారింది. మంచిగా కొత్త కొత్త అన్ని కొత్తగా చేసిర్రు. ముందు వస్తేనే రెస్ట్ ఉన్నారని వచ్చాము, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడే వచ్చిన 10 సంవత్సరాల తర్వాత గతంలో కన్నా ఇప్పుడు కొంచెం బాగా ఉంది సార్. చాలా డెవలప్ చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ రన్నింగ్ లో ఉంది. ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. కాకపోతే ఇంతకు ముందు కన్నా అభివృద్ధి చాలా కనిపిస్తుంది. ఏం తక్కువ 300 కోట్లతోటి మేడారం తరీకే మారుస్తాండ్రు. మళ్ళా గద్దెలకే 101 కోట్ల ఖర్చు. రాయలసీమ రాయచోటి గుట్టలకెళ్ళి పెద్ద పెద్ద బండలు తెచ్చి పెద్ద క్రేన్లతోటి నిలబెట్టిర్రు. ఉత్తగానే కాదు, ఒక్కొక్క దాని మీద చూడు రెసొంటి బొమ్మలు ఉన్నాయో. కోయరాజుల చరిత్ర, మేడారం చరిత్ర మొత్తం చెక్కిండ్రు ముద్దుగా. అన్నిటి బొమ్మలు మేము 7000 బొమ్మలని 9 ఆర్చిల పైన, 41 ప్యానల్స్ల పైన, 4 గద్దెలో ఉన్న 32 పిల్లర్ల పైన మా యొక్క గొట్టు గోత్రాలు, వంశవృక్షాలు, మా చరిత్ర, చెట్లు, పక్షులు, జంతువులు ఎవి దైవాలుగా పూర్వం మావాళ్ళు గొలిసిలనే దాన్ని మొత్తం కూడా మేము ఈ గద్దెల పైన ప్రతిష్టాపించుకున్నాం. ఆదివాసీ పూజారులు ఇళ్ళ చరిత్రను చదివినోళ్లతోటి మాట్లాడి ఆచారాలు, పద్ధతుల ప్రకారం పనులు నడుస్తున్నాయి. 930 ఏళ్ల కిందట తాళపత్ర గ్రంథాలు ఏముందో గా చరిత్రను ఇప్పటి తరానికే కాదు ఈడికొచ్చిన వాళ్ళకి కూడా చూపిస్తున్నారు. 200-300 ఏళ్ళైనా ఏం కాకుండా బందోబస్తుగా చేస్తున్నారంటే చూడుర్రిగా. యజమానికి ఏ రోగం వచ్చిందో ఆవుకు తెలుస్తుంది. అది అడవికి పోయి ఏ చెట్టును వేయాలో వేసి వచ్చి పాలిచ్చినప్పుడు ఆ పాలు తాగిన వాళ్ళు మా ఆరోగ్యం అనేది మంచిగా ఉండేది. కాబట్టి ఆవును కూడా దైవంగా పూజించను మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7వ కోట్ల సోయం అనే ఒక వంశం ఉంటుంది. ఆ రాజు చచ్చిపోతా అంటే మేక కాపాడింది నీళ్ళల్లో. కాబట్టి అది వాళ్ళకి దేవత. ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే ఇది చేపలాగున్నది, పాములాగున్నది, గుమ్మడి పాము. ఇది 1, 2, 3 అంటే తారా మచ్చడు అని 3వ కొట్టు దాంట్లో ఒక చేప నుంచి వెళ్ళి పుట్టినట్టు ఒక చరిత్ర ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ ఈ పగిడిద్దరాజు గద్దె కాబట్టి సింహం అంటే వీలే. సమ్మక్క పగిడిద్దరాజు పెళ్లి చేసిన వాళ్ళు వీలు కాబట్టి సింహం. ఇట్లా ఈ వంశ వృక్షాలు మనం తీసుకోవడం జరిగింది. 3-4 మంత్రులు ఆరానికోపారు వచ్చి పనులు అరుచుకున్నారు రప్పరప్ప చేయాలని. ఎందుకంటే ఇప్పుడే గీతీరులో స్థాయిగా జాతర చేయాల కోట్ల మంది వచ్చి కొలుసుకుంటారా. సీతక్క అయితే మొత్తం ఈయనే ఉంటుంది. పడగాని కడతారు. మా చరిత్ర అంతా రెడ్ క్లాత్ మీద ఉంటుంది, ఫ్లాగ్ మీద. దాంట్లో త్రిశూలం ఉంది, 3 బొట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. 4 బొట్లు ఉన్నాయి. అంజనేయుడు కూడా ఉన్నాడు అందులో. గృహప్రవేశాన్ని కానీ, పెళ్ళైన తర్వాత వచ్చేది కానీ, ఏదైనా కుడి చేయిని మంచికి సింబల్గా వాడుతుంటారు. ఇక్కడ మా స్వస్తిక్ కూడా ఇట్లా కుడి నుంచి ఎడమ దిక్కు తిరుగుతుంది. స్వస్తిక్లో కూడా అదే ఉంది. అది పురాతనంలో మేము చూస్తే, మా వాళ్ళు చూస్తే ఆ బుక్కులలో, ఆ తాళపత్ర గ్రంథాలలో అది వెళ్ళింది కాబట్టి అదే వాడినాం. ఇన్నొద్దులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు అటోటి ఇటోటి ఉండేటి. అట్లా కాదని ఇప్పుడు వరుసగా పెట్టిండ్రు పూజారుల మాట మీదకెళ్ళి. 9000 మంది ఒక్కపారే వచ్చి చూసే సౌలత్ వచ్చిందిగా. పోయిన గద్దెలలో చూస్తే సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలు పక్కపక్కకు ఉండవి. అట్లా ఉండడం వల్ల ఒక సైడ్ నుంచి వచ్చే భక్తులకు మాత్రమే 4 దర్శనం కలుగుతుంది. కానీ మిగతా సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి అమ్మవార్ల దర్శనం మాత్రమే కలుగుతుంది. అట్లా కాకుండా మహా జాతరకు వచ్చే భక్తులకు ఈ
నలుగురు దర్శనం కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నామండి. సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు వరుస క్రమంలో ఉంటారు, అందరికీ దర్శనం కలగాలని ఈ నిర్ణయం తీసుకున్నామండి. మొదటి బుధవారం వచ్చేసి గుడి మెలగడం అనేది, రెండో బుధవారం వచ్చేసి మండ మెలగడం అని, మూడో బుధవారం వచ్చి అమ్మవారిని గద్దెల మీదకి తీసుకురావడము, అలాగే నాలుగో బుధవారం వచ్చేసి తిరుగువారం అని, ఈ 4 వారాలుగా చేసేటువంటి అంటే నెల రోజులు చేసేటువంటి జాతర ఇది. మొక్కులున్నోళ్ళు ముందే పోయి సమర్పిస్తున్నారు, అప్పుడు ఇంకెట్లుంటుందో అని. మనోళ్ళే కాదు మళ్ళా ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా మస్తు మంది వస్తారా. పవిడిద్దరాజుకు కోడి వెయ్యాలి, జనం కోళ్ళ తిరగ కట్టేసినట్టు మొక్కువాడి ఎక్కడైనా ఇంటికైనా కోసుకోవచ్చు. ఇక్కడ 12 రూపాయలు తిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటికి వేయను మళ్ళీ రేపు ఎల్లుండే కోసుకోవచ్చు. కోడి మాది, డబ్బులు మీ ఎగరేస్తే మాకు 20 రూపాయలు ఇస్తారు, అప్పుడు 50 రూపాయలు ఇస్తారు. మేడారానికి వస్తే అన్ని తోవలు కొత్తగా వేసిండ్రు, 100 ఎకరాల పార్కింగ్ సౌలతి. ఐతారాం నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులు వచ్చి ఈయనే కేబినెట్ మీటింగ్ పెడతారట. రాత్రి బస చేసి పొద్దుగాల అమ్మల దర్శనం చేసుకున్నాక పనులకు ప్రారంభోత్సవం అవుతుంది. ఇక 28వ తారీఖు నుంచి మేడారం జాతర. గా దినం కన్నపల్లి నుంచి సారలమ్మని తీసుకొస్తారు. మర్నాడు సిలికలగుట్టకించి సమ్మక్కొస్తుంది. ఇంతలోనే గోవిందరాజు పగిడిద్దరాజులు కూడా వచ్చి గద్దెల మీద కూకుంటారు. నిండార పూజలు అందుకొని 31వ తారీఖు నాడు మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతారు అమ్మలు.